హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేషన్ ట్రిక్స్. నేను ఈరోజు పన్నీర్ వ్రాప్ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఇంట్లోనే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఫుడ్ అనమాట. అంటే బయట నుంచి మనం తెచ్చుకుని పెట్టుకున్న కాస్ట్ ఎక్కువే పడుతుందండి. వాళ్ళు మైదా పిండి అలా యూస్ చేస్తారు. నేను అలా కాకుండా గోధుమ పిండితో వ్రాప్ని ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. కొంచెం అయితే గోధుమ పిండి తీసుకున్నాను. ఒక 2 చపాతీకి వచ్చేంత వరకు. నేను మా హస్బెండ్ ఇద్దరమే కాబట్టి నేను 2 చేసుకున్నానండి. దానికోసం చెప్పి నేను ఆ క్వాంటిటీలో తీసుకున్నాననమాట. హాట్ వాటర్తో కలుపుకున్నానండి. ఆయిల్ పోసేసి దాన్ని ముద్దలా కలుపుకొని గట్టిగా మనం నలుపుకోవాలన్నమాట. నలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఒక టమాటోను ఇంకా ఆనియన్ తీసుకున్నాను. క్యాబేజ్, క్యారెట్ తురిమేసి ఉప్పు కారం కలిపి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ చపాతీ అయితే చేసేసుకున్నాను. ఆయిల్ అయితే ఎక్కువ వేసుకొని అయితే కాల్చుకున్నాను అనమాట. మీరు ఆయిల్ బదులు పిల్లలకి యూజ్ అవుతుందనుకుంటే బటర్ లేదా గీ వేసుకొని కాల్చుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. నేనైతే ఆయిల్ వేసుకున్నానండి. చపాతీని అయితే నేను సన్నగా ఒత్తుకున్నాను ఫ్రెండ్స్. మందంగా చేసుకోలేదు, పల్చగా. నేనైతే మైదా పిండి యూజ్ చేయలేదండి, ఓన్లీ గోధుమ పిండి మాత్రమే యూజ్ చేశాను. అటు ఇటుగా కొంచెం గోల్డెన్ కలర్లో అయ్యేటట్టయితే నేను చపాతీ కాల్చుకున్నాను ఫ్రెండ్స్. కాల్చేసుకున్నాక నేను చపాతీని అయితే పక్కన పెట్టేసుకుని పన్నీర్ పీస్ని అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. దానికి ఉప్పు, కారం, పెరుగు వేసేసి నేను దాన్ని వదిలేసి కొంతసేపు, దాని తర్వాత నేను దాన్ని స్టవ్ మీద పెనం మీద పెట్టి కాల్చానండి. కాల్చుకుని దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కాల్చుకున్న చపాతీ మీద మైనస్ ఫ్రెండ్స్, వెజ్ మైనస్ అయితే తీసుకున్నాను. అదైతే దానికి అప్లై చేసేసుకొని నెక్స్ట్ నేను ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, క్యాబేజ్, క్యారెట్ తురుము, ఆనియన్స్ వేసేసి ఆ చపాతీ మీద అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. చివరిగా అయితే ముందుగా నేను తయారు చేసుకొని పెట్టుకున్న పన్నీర్ని ముక్కలుగా కట్ చేసుకొని ఆ చపాతీ మీద అయితే యాడ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. నేను పన్నీర్ ముక్కను మ్యాగ్రేట్ చేసుకొని పెట్టుకొని కాల్చుకున్నాక చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకున్నానండి. అలా చేసుకొని పెట్టుకుంటే పిల్లలు ప్రోటీన్స్ హైజీనిక్గా ఉంటుంది, ప్రోటీన్స్ అందుతాయి. మనం ఇంట్లోనే చేసుకొని మన పిల్లలకి సర్వ్ చేసుకోవచ్చు అనమాట. అలా చేసేసుకొని చిప్స్ ప్యాకెట్ అయితే చేసుకొని పక్కన పెట్టుకొని సర్వింగ్గా సర్వ్ చేసేసుకొని మా హస్బెండ్కి అయితే ఇలా ఇచ్చేసాను. ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్ యూ.